హాయ్, దిస్ ఈజ్ వసంత్. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. సార్, ఎక్కువగా సింగర్స్ విషయానికి వస్తే కొన్నిసార్లు కాదు, జనరల్గా అందరూ అంటారు, ఇప్పుడు ఎవరినైనా సింగర్ని పిలిచి పాడించినప్పుడు ఇట్ విల్ బి లైక్ ఏ ట్రాక్ సింగింగ్ ఉంటుంది. ఫైనల్ పాటకి నేను పిలుస్తున్నాను, పాడుతున్నారు అనేది ఎక్కడ చెప్పరు. సో మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమైంది, మీరు మైండ్ ఆల్రెడీ వాయిస్ ని ఫిక్స్ చేసుకుని పిలుస్తారు కాబట్టి. ఇది మీకు చెప్తున్నాను, నేను ఫైనల్ వాళ్ళకి చెప్తున్నాను. నో అది వాళ్ళు మీరు చెప్పరు, బట్ ఒక జడ్జ్మెంట్ మీకు ఆల్రెడీ ఉండే ఉంటుంది కదా. సో అలానే అన్ని సినిమాలకి ఉంటుందా సార్? అన్ని సినిమాలు నేనైతే ఇప్పటిదాకా అలాగే చేశాను. ఓకే, ఇప్పటిదాకా చేసిన ఆల్మోస్ట్ 30 నా ఆల్బమ్స్లో మీరు ఏ ఆల్బమ్లో అయినా చూడండి, మ్యాక్సిమం అంటే ఇప్పటిదాకా ఒక 4 పాటలు 5 పాటలు బయట వాళ్ళతో పాడించుంటా. నేను స్పీడ్ ఉన్నోళ్ళు లాంటి పెద్ద సినిమా చేసినా కానీ అందరూ తెలుగు ఇక్కడ వాళ్ళతోనే పాడించాను. అంటే బేసిక్గా నాకు అది ఇష్టం. ఇంకోటి, ఇప్పుడు మనకి ట్యూన్ పాడినప్పుడు కానీ మన వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తుంటారు మనకు వచ్చి. సో మనం అంతా ఇదంతా వీళ్ళతో చేయించేసుకొని ఫైనల్గా ఆ నేమ్ ఇంకెవరికో ఇవ్వటం నాకు ఇష్టం లేదు. ఆ క్రెడిట్, ఆ ట్యూన్ ఓకే అయిందంటే ఆ పాడిన సింగర్ది కూడా చాలా ఉంది. నాతో పాటు నేను కంపోజ్ చేశాను, తను పాడారు. సో ఇద్దరికి అది షేర్ ఉంది దాంట్లో. ఏ పాట హిట్ అయినా అంతే, అది నాకు షేర్ ఉంటుంది, అది రాసిన వాడికి పాడిన వాళ్ళకి అందరికీ ఈక్వల్ షేర్. అది టీం వర్క్. ఒక పాట బయటకు వచ్చి హిట్ అయిందంటే నేను దాన్ని నమ్ముతాను బేసిక్గా. సో అందుకే ముందుగానే నాకు ఈ పాటకి రావంత్ బాగుంటాడు, లేకపోతే ఈ పాటకి శ్రీకృష్ణ బాగుంటాడు అనుకుంటే వాళ్ళతోనే ట్యూన్ పాడిచ్చేస్తాను. వాళ్ళు కూడా ఏ ఈగో లేకుండా, అందరూ పెద్ద సింగర్లే కానీ నాకు మాత్రం హాయిగా వచ్చి ట్యూన్ పాడి వెళ్తారు. అంటే వాళ్ళకి నాకు ఉన్న ఎఫెక్షన్ అదంతా. సార్, ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు, డిఫరెంట్ జానర్స్లో చేశారు. మీకు అంటే ఒక పర్టికులర్ జానర్లో అంటే ఆ కంఫర్ట్ జానర్ ఉంటుంది కదా, ఈ దీంట్లో సాంగ్స్ చేస్తే ఇది నాది అనే టైప్లో, అలాంటి పర్టికులర్ జానర్ ఏమన్నా? యాక్చువల్లీ ఒకటి ఫుల్ కమర్షియల్ జానర్ లేదా ఫుల్గా లవ్ ఓరియంటెడ్ ఫిల్మ్ చేయాలన్నది నాకు మైండ్లో ఉంది. అది చాలా కొంతవరకు అయితే నాకు వైశాఖంతో అది తీరింది. ఎందుకంటే ఈ సినిమాలో చాలా క్యూట్గా ఉంటాయి సిచ్యువేషన్స్ కూడా. సో సెకండ్ హాఫ్ కూడా కొంచెం మెసేజ్ ఓరియంటెడ్. అంటే మెసేజ్ అంటే అని మెసేజ్, సోషల్ మెసేజ్ ఇచ్చేసకుండా మన ఇంటి పక్కన ఏం జరుగుతుంది దాన్ని కూడా మనం ఎలా పట్టించుకోకుండా ఉన్నాం అంటే చిన్న మెసేజ్, దాన్ని చాలా క్యూట్గా చెప్పారు. లాస్ట్ 25-30 minutes చాలా పీక్స్లో ఉంటుంది. రీ రికార్డింగ్ కూడా అక్కడ చాలా ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది. చాలా బాగా వచ్చింది అది. సో ఈ జోనర్ కొంచెం నాకు ఆ కోరిక తీర్చింది. ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఏదైనా లవ్ ఓరియంటెడ్ ఫిల్మ్ వస్తే చాలా హ్యాపీ. ఓకే సార్, ఇప్పుడు మీకు ఒక కైండ్ ఆఫ్ పాటల వరకు అయితే ఓకే సరిపోతుంది. దాని తర్వాత రీ రికార్డింగ్ మొత్తం మీకు రష్ అంతా వచ్చిన తర్వాత సడన్గా కొన్నిసార్లు సినిమా రిలీజ్లు వచ్చేస్తాయి. ఆ టైంలో మీకు ప్రెషర్ బాగానే ఉంటుంది రీ రికార్డింగ్కి. హౌ డూ యూ హ్యాండిల్ అట్ దాట్ పర్టికులర్ టైం సార్? హ్యాండిల్ అంటే ఎక్కువసేపు పని చేయడం, ఇంకా హ్యాండిల్ చేయడం అంటే మీరు ప్రెషర్ ఎక్కువగా తీసేసుకుని ప్రెషర్ తీసుకోవాలి తప్పదు. ఎందుకంటే మన నమ్మి సినిమా ఇచ్చిన ప్రొడ్యూసర్కో డైరెక్టర్కో మనం ప్రెషర్ ఇవ్వలేం కదా, అది మనమే మోయాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ రీసెంట్ టైంలో నేను ఫేస్ చేశాను. యాక్చువల్లీ ఒక 1 week ముందు వరకు పటేల్ సార్ లాస్ట్ మినిట్లో కానీ చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ నేను ఆయనతో మాట్లాడినప్పుడు కూడా జేబీ సార్తో హీ వాస్ వెరీ హ్యాపీ విత్ ద రీ రికార్డ్. అవును. అంటే ఎంత హార్డ్ వర్క్ చేసామంటే ఏకంగా నేను ఒక వారం ప్రసాద్ ల్యాబ్లో పడుకున్నాను లిటరల్గా. అది తెల్లవారు ఒక 4-5 వరకు చేయటం, ఒక 3 hours పడుకోవటం, మళ్ళీ వర్క్ చేయటం. సార్, మీ పాటల్లో చాలా డిఫరెంట్గా అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా, లిరిక్స్ వైజ్ కానీ. అంతకుముందు మనకు వచ్చిన అల్లరి నరేష్ గారి సుడిగాడు ఇలాంటి ఫిల్మ్స్ అన్నిట్లో కూడా కొంచెం ఎక్స్పెరిమెంటల్గా లిరిక్స్ వైజ్, ట్యూన్ వైజ్ అవి చాలా క్యాచీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ యూనో ఏదో కొత్తదనం ఉంటూనే ఉంటుంది. అది ఎందుకు సార్? అంటే ఎప్పుడు కూడా మీకు అలాంటివి ఇంట్రెస్టా, లేకపోతే మీ ఓన్ ఇంట్రెస్ట్తో చేస్తారా, లేకపోతే సిచ్యువేషన్సే అలా వస్తాయా?
ఏదైనా అంటే కొత్తదనం డెఫినెట్గా ఉండాలండి, అది ప్రతి దాంట్లో ఉండాలి. అది అంటే ఇప్పుడు నా పాట మీరు ఎందుకు 4 నిమిషాలు వినాలి? మీకేం పని లేదా కదా? ఏదో కొత్తగా ఉండి ఏదో అట్రాక్టింగ్ దాంట్లో ఏదో అట్రాక్షన్ ఉంటేనే నా కోసం మీరు 4 నిమిషాలు స్పెండ్ చేస్తారు. లేకపోతే మీకు చాలా పనులు ఉన్నాయి. నా పాట ఎందుకు వినాలి? చాలా పాటలు రిలీజ్ అవుతున్నాయి రోజు. సో దానికోసం మ్యాక్సిమం ట్రై చేస్తుంటాను నేను. అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ ఏదైనా ఉండాలి పాటలో, కంపల్సరీగా కాన్సెప్ట్ ఉండాలండి. అంటే మీరు చూస్తే దేవి గారి పాటలు ఆల్మోస్ట్ అదే అతని సక్సెస్ ఇది. సో అది ఉంటే బెటర్ అన్నది నా ఉద్దేశం. దానికోసం ట్రై చేస్తుంటా. ఇంకీ పింకీ పాంకీ కానీ నాకు యాక్చువల్లీ చిన్నపిల్లల్లో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నది నాకే. ఆ ఒక్క పాటతో నేను ఆ సినిమా రిలీజ్ తర్వాత ఏ ఊరు వెళ్ళినా నాతో ఫోటోలు తీసుకున్న వాళ్ళలో 90% పిల్లలే. అది ఇప్పటికీ వాడుతూ ఉంటారు పిల్లలు. సో అలా అందులో జర జర కానీ సుడిగాడులో రీసెంట్ టైమ్స్లో అంటే మీకు అదే అలా ఏదైనా చేయాలన్నది నాకు పర్సనల్గా అది ఇష్టం.